రైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మెటాఫోర్స్కి సంబంధించినటువంటి చర్చాగోష్ఠికి స్వాగతం అండి అందరికీ. సో మనకున్నటువంటి కీలకమైన దశ ఇది. మెటాఫోర్స్ ఓపెన్ మార్కెట్లోకి రాబోతున్నటువంటి తరుణం. మరొక నెల 2 నెలల్లో ఓపెన్ మార్కెట్లకు వెళ్తుంది అనే సమయానికి కొన్ని అంశాలు చర్చకు రాబోతున్నాయి. అసలు ఇప్పటి వరకు చరిత్రలో ఏ క్రిప్టో కరెన్సీ కానీ మార్కెట్లోకి వచ్చింది లైవ్లో అందరికీ రిలీజ్ అయిన సంగతి ఎక్కడ లేదు. సో క్రిప్టో కరెన్సీ చరిత్రలో లేనప్పుడు మనకున్నటువంటి మెటాఫోర్స్ కూడా ఆ కోవకి చెందిందేనా అనే ఇలాంటి అనుమానాలు కలగడం చాలామందికి వస్తున్నటువంటి ఆలోచన. సో వీటిని నివృత్తి చేయడానికి మనకున్నటువంటి నాలెడ్జ్ తోటి, ఉన్నటువంటి ప్రూఫ్లతోటి ఈరోజు వీటిని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీటిలో భాగంగా కొన్ని ప్రశ్నలు మనకు పరిమితికి మించకుండా నరేందర్ సార్తో డిస్కస్ చేసి వాటికి సంబంధించిన అనుమానాలు నివృత్తి చేసుకుంది. సో నరేందర్ సార్, సో మీరు అన్నీ విన్నారు. మెటాఫోర్స్ కనుక ఓపెన్ మార్కెట్లోకి వస్తే, ఫోర్స్ కాయిన్ కనుక వస్తే చరిత్ర సృష్టించినట్లు. ఎందుకంటే ఫోర్స్ కాయిన్ అనేది మొట్టమొదటి కాయిన్ మార్కెట్లోకి లాంచ్ అవబోతున్న కాయిన్. ఓకే, దీనికంటే ముందు 27,000 కాయిన్స్ వచ్చినాయి, కానీ అవన్నీ కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్కి యూజ్ అయింది కాకుండా ఒక బ్లాక్ చైన్లో రిలీజ్ అయ్యి ట్రేడింగ్కి యూజ్ అయినటువంటివి. కానీ ఫోర్స్ కాయిన్ అనేది ఒక డిఫరెంట్. సో ఇలాంటిది మార్కెట్లోకి వస్తుందా రాదా అనే సందేహాలు చాలా ఉన్న తరుణంలో మీరు వస్తుంది అని అనడానికి ఎలా ఖచ్చితంగా మీరు చెప్పడానికి కావాల్సిన ఎలా చెప్పగలుగుతారు సార్? ముందుగా మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఇప్పటికి 19 months కంప్లీట్ అవుతుంది సార్. సో మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు మనకు 2022 June 29th స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్గా, ప్రపంచవ్యాప్తంగా. సో మెటాఫోర్స్లో ఫోర్స్ కాయిన్ అనేది జస్ట్ 1 ప్రాజెక్ట్. చాలామంది ఏమనుకుంటారంటే మెటాఫోర్స్ అంటే క్రిప్టో కాయిన్ కోసం వచ్చిన ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న లాజిక్ చూస్తే 19 months క్రితము మెటాఫోర్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఇందులో కాయిన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి జస్ట్ 9 months అయింది. మరి మిగిలిన 13-14 నెలలు ఏం చేశారు అంటే కమ్యూనిటీ డెవలప్ చేసుకున్నారు. సో ఇప్పటికి దాదాపు 16-17 లక్షల కమ్యూనిటీ వచ్చింది. ఫస్ట్ క్లాసిక్ అనే టాక్టైల్ అంటున్నారు, ఫస్ట్ క్లాసిక్ అన్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఎన్ఎఫ్టీ 2022 క్రిస్మస్కు స్టార్ట్ అయింది ఎన్ఎఫ్టీ. తర్వాత యూనిటీవర్స్ అండ్ ఫోర్స్ కాయిన్. యూనిటీవర్స్ ఏమో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దాంట్లో ఫోర్స్ కాయిన్ అనే ప్రాజెక్ట్ వచ్చింది. అందుకని చాలామంది సౌత్ ఇండియాలో లేదా మన ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్లో ఇప్పటి వరకు ఏ కాయిన్ కూడా ఓపెన్ మార్కెట్లకి రాలేదు. చెప్పారు కనుక రాలేదని ఎక్స్పీరియన్స్ అదే చెప్తుంది. చాలా కాయిన్స్ పేరుతో బిజినెస్లు జరిగినాయి నెట్వర్క్లో. ఒక 4-5 కాయిన్స్ ఏవైనా వచ్చి ఉంటాయి, కానీ అవి ఒరిజినల్ కాయిన్స్ కావు, టోకెన్స్ మాత్రమే. కానీ ఒరిజినల్ కాయిన్ ఏది కూడా మన సమీప భవిష్యత్తులో, అంటే క్రిప్టో వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది కనుక ఈ 15 సంవత్సరాల్లో ఒరిజినల్ కాయిన్ ఏది కూడా నెట్వర్క్ బేస్డ్గా వచ్చిన కాయిన్స్ మార్కెట్లోకి రాలేదు కనుక అందరూ కూడా మెటాఫోర్స్ అనే కాయిన్, ఫోర్స్ కాయిన్ అనే కాయిన్ మార్కెట్లోకి వస్తుందా రాదని భయపడుతున్నారు. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ 9 months జర్నీ కనుక చూస్తే టోటల్ సప్లై 58 crores. వైట్ పేపర్ ఉంది. వైట్ పేపర్ మనకు అందరికీ అందుబాటులో ఉంది. దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా వైట్ పేపర్ను ప్రతి ఒక్కరు చదవాలి. ఒక ల్యాండ్ కొనే ముందు ఆ ల్యాండ్ డాక్యుమెంట్లు ఎట్లయితే మనం పరిశీలిస్తామో, క్రిప్టోలో ఏదైనా కాయిన్ గురించి తెలుసుకోవాలన్నా, కాయిన్ కొనాలన్నా ఆ వైట్ పేపర్ అనేది ఉంటుంది. చాలామందికి ఇది ఉంటుందనే కూడా తెలియదు. సో ఆ వైట్ పేపర్లో చాలా విషయాలు ఉంటాయి. దాని పుట్టుక నుంచి దాని జర్నీ మొత్తం రాసి ఉంటుంది. అట్లా మెటాఫోర్స్ వైట్ పేపర్ ఉంది ఫోర్స్ కాయిన్కి సంబంధించి. ఆ ఫోర్స్ కాయిన్లో ఉన్న టోటల్ సప్లై 58 కోట్ల కాయిన్స్లలో ఇప్పుడు కమ్యూనిటీకి మాత్రమే కొనుక్కోవడానికి ఇస్తున్నారు. దాన్ని యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ అంటున్నారు. ఈ యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ సిస్టంలో సుమారుగా మనకు కమ్యూనిటీకి అందుబాటులో ఉన్న కాయిన్స్ ఎన్ని అంటే 46,81,14,286 కాయిన్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికే అందరికీ తెలియని విషయం ఏంటంటే జస్ట్ 9 monthsలో కమ్యూనిటీ 36,14,25,680 కాయిన్స్
ఈ క్షణం వరకు లైవ్ చెప్తున్నాను నేను, ఇన్ని కైన్స్ అయిపోయినాయి. ఇక మిగిలిన ఎన్ని సార్? జస్ట్ 9 to 10 CR. ఎస్. సో ఈ 36 కోట్ల కైన్లు 9 నెలల్లో కమ్యూనిటీ కొనుక్కోవడం వల్ల ఇవాళ 0.25తో స్టార్ట్ అయిన ఫోర్స్ కైన్ యొక్క జర్నీ ఇవాళ $1.07 ఉంది. ఇప్పుడు ఈ 9-10 కోట్ల కాయిన్లు కనుక అయిపోతే దాదాపు 21 టైమ్స్ పెరిగింది. ఎస్, ఇప్పటికి 21 అయింది. ఇంకొక 3 days లో 22 టైమ్స్ పెరగబోతుంది. ఈ 10 కోట్ల కాయిన్స్ కనుక అయిపోతే దీన్ని ఫోర్స్ కాయిన్ రేట్ ఎంత ఉంటుందో తెలుసా? $5 లక్షల ఒక్క కాయిన్. కానీ అయిపోవు. ఎందుకు అయిపోవు అంటే ఆల్రెడీ వైట్ పేపర్లో మనకి డేట్ ఇచ్చేసారు. 2024 Q1 ఓపెన్ మార్కెట్ లోకి వస్తుంది. Q1 అంటే ఈ మార్చ్ 31 లోపు ఎప్పుడైనా రావచ్చు, లేదా 31 వరకు వెయిట్ చేసి ఏప్రిల్ లో రావచ్చు. రోడ్ మ్యాప్ కూడా క్లియర్ గా ఉంది. ఇప్పటికీ ఈ 10 కోట్ల కైన్లలో జస్ట్ ఒక 6-7 కోట్ల కైన్లు కనుక అయిపోతే, ఒక 3 కోట్ల కైన్స్ బర్న్ అయిపోయినా సరే, ఒక 6-7 కోట్ల కైన్స్ కనుక అయిపోతే మన కైన్ దాదాపు $16 ఉంటుంది ఒక్క కైన్. సో మీరన్న ఆ కొన్ని కోట్ల కాయిన్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి సార్? సార్ ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న టోటల్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా 1,94,540 మంది ప్రజెంట్ గా కైన్ హోల్డర్స్ ఉన్నారు. అంటే దాని అర్థము 36,14,00,000 కైన్లు 1,94,450 మంది చేతిలో ఉన్నాయి. రేపు ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అమ్ముతేనే ప్రపంచంలో ఎవరైనా కొనే ఆప్షన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఫోర్స్ కాయిన్స్ 2 లక్షల మంది అమ్మితేనే మిగతా జనాభా కొనాలి. అంతే. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న సార్, జనరల్గా ఇప్పుడు మనకున్న ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్స్ కాయిన్ కంటే ముందు వచ్చిన క్లాసిక్ కానీ యూనిట్వర్స్ కానీ, దాంట్లో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది 100% ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మరి ఈ కాయిన్ కి సంబంధించినటువంటి ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఎందుకు జరగట్లేదు అంటే సార్, ఒరిజినల్ కాయిన్ ఏదైనా రేపు ఎక్స్చేంజ్లలో పెట్టాలన్నా, ఎక్స్చేంజ్లలో అందరికి అందుబాటులో పెట్టాలన్నా, బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు ఎక్స్చేంజ్లలో ఏదైనా కైన్ పెట్టాలనుకున్నప్పుడు ఆ కైన్ యొక్క వాల్యూ, మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో సమ్ అమౌంట్ అనేది ఎక్స్చేంజ్లలో డిపాజిట్ చేయాలనే ఒక కొత్త రూల్ వచ్చిందనమాట. ఆ మేరకు ఇవాళ ఫోర్స్ కైన్ అంటే వాళ్ళు అమ్మినప్పుడు ఆ డబ్బులు రావాలంటే డిపాజిట్ అక్కడ స్టోర్ అయి ఉండాలి ఎక్స్చేంజ్లలో. ఆ కారణం చేతనే ఇవాళ అమౌంట్ అనేది కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. ఇది ఉంటేనే ఖచ్చితంగా ఓపెన్ మార్కెట్లకి కైన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, లేకపోతే వాల్యూ ఉండదు. ఇది ఒక ముఖ్యమైన విషయం అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఫోర్స్ కాయిన్ మార్కెట్లోకి రావడానికి ఉన్నటువంటి సాధ్యాలు, మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది చేయబోయేటువంటి ప్రభంజనం గురించి, కాయిన్ రేటు పెరగడానికి కావాల్సినటువంటి కారణాల గురించి అన్ని డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వివరాలు మీకు ప్రతిరోజు మన సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సంబంధించిన జూమ్ మీటింగ్స్లో రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాం. మీరు దాని ద్వారా కూడా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.